మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd floor లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు హిందువు, మీ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదనమాట. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పుపట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. నేను మీ దేవుడిని రెస్పెక్ట్ చేస్తాను, మీరు మా దేవుడిని కూడా అంతే రెస్పెక్ట్ చేయాలని చెప్పి నేను అనుకునేదాన్ని.